ఒక ఆర్టీసీ బస్సులో 100 మంది ఉంటారన్న. 100 మంది ఉంటే మరి ఆర్టీఓ వచ్చి పట్టడా? మా దాంట్లో 3 కన్నా ఎక్కువ కూర్చుండబెట్టనిస్తలేరు. అదే 4 ఉంటేనేమో ఆర్టీఓ సార్ వచ్చి మమ్మల్ని ఆపి 5,000 ఫైన్ 10,000 ఫైన్ ఇస్తే మేము ఎక్కడికి వెళ్ళి కడతాం? మరి బస్సులో చూడండి, అక్కడ ఒక 100 మంది ఉన్నారు. మరి వాళ్ళందరూ ఎడుకోవాలి, వాళ్ళందరికీ లెక్క లేదా? ఉచితం ఉన్న వాళ్ళు అందరూ పోతారు సార్. మరి మా పరిస్థితి ఏంది? మేము ఎక్స్ట్రా నుంచి రోజు 500 సంపాదించేటోళ్ళం. ఇలా 200 కూడా మా జేబులో లేవు. పొద్దుగా నుంచి 12 అవుతుంది. మా పరిస్థితి ఏంది సార్? ఒకగలంటే 10th ఇంటర్ డిగ్రీ చేసిన వాళ్ళం కూడా ఆటో నడుపుకొని బతుకుతున్నాం. ఉద్యోగాలు వస్తలేవని ఐదు ఆధారం లేకుంటే ఎవరు బతకాలి? ఆర్టీసీ ఉచిత బస్ కారణం వల్ల ఉచిత బస్ కారణం వల్ల మహాలక్ష్మి పథకం ప్రవేశపెట్టాడు మన కొత్త ప్రభుత్వం. ఆ ప్రభుత్వం మనకు మహిళలకే ఉచిత బస్ సర్వీస్ అని ప్రవేశపెట్టాడు. అందరూ ఎక్కడ అంటే అక్కడ ఆటో స్టాండ్ నుంచి అందరు బస్ స్టాప్ల నుంచి మొత్తం బస్సులో వెళ్ళిపోతున్నారు. ఆటోలో ఎవరు ఎక్కడం లేదు. అదే విధంగా ఆటోలకు పరిస్థితి ఘోరంగా ఉన్నది. ఆటో డ్రైవరు కింద నిలబడి అమ్మా ఆటోలు ఎక్కువ అంటే లేదన్నా మేము బస్కి వెళ్ళిపోతాము, మాకు ఉచిత బస్ సర్వీస్ ప్రవేశపెట్టాడు ప్రభుత్వము అంటే అంటున్నారు. ఇప్పుడు మా ఆటోలో కూర్చున్న ఎవరు? మా ఆటోలో భవిష్యత్, ఆటో డ్రైవర్ల భవిష్యత్ అయింది. ఆటో డ్రైవర్ ఆత్మహత్య చేసే ప్రయత్నం చేస్తున్నారు. అదే విధంగా జిల్లా కేంద్రంలో కానీ రాష్ట్రంలో ఎక్కడైనా కానీ మన ఆటో డ్రైవర్ల పరిస్థితి ఘోరంగా ఉన్నది. ఫైనాన్స్ కట్టక ఇబ్బందికరంగా ఉన్నది. ఇప్పుడు పిల్లలు కూడా స్కూల్ ఫీజు కట్టక అన్ని ప్రైవేట్ స్కూల్లో చదివిస్తున్నారు మన ఆటో డ్రైవర్ పిల్లలు, కార్మికులు. అది ఇప్పుడు ఫైనాన్స్ కట్టాలి, ఇల్లు రెంట్ రేట్ కట్టాలి, మనకు రేషన్ కావాలి, పిల్లలు జీవితం గడపాలంటే ఆటోలో ఇప్పుడు ఏదో 500 600 సంపాదించుకుంటున్నారు వాళ్ళు. కానీ ఇదే ఇప్పుడు రోజుకు 100 రూపాయలు రావటం లేదు. ఆటోల పరిస్థితి ఏంటంటే ఇటువంటి పథకాలను ప్రవేశపెట్టి మన రాష్ట్రంలో కానీ ఇంత చెడు పేరు ఉన్నదంటే ఆటో డ్రైవర్ బతుకు ఘోరంగా నిజంగా మారింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.